వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. బిగ్ బాస్ 8 తెలుగులో నిన్న ఇచ్చిన ఎమోషనల్ స్ట్రోక్కి ఆడియన్స్ బుర్ర పాడైపోయిందనే చెప్పాలి. నామినేషన్ల హీట్ చూద్దాము అనుకుంటే మణికంఠ దెబ్బకి అందరికీ నీరసాలు వచ్చేసాయి. ఇక ఆ ఎపిసోడ్ నుంచి తేరుకొని కంటెస్టెంట్లతో పాటు ఆడియన్స్ కూడా ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అని చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు. అయితే ఈ రోజు ఎపిసోడ్లో పెద్దగా మసాలా ఏమీ లేదని చెప్పాలి. ఉన్న ముగ్గురు చీఫ్లకి కంటెస్టెంట్లను డివైడ్ చేసి 3 టీంలుగా మార్చారు బిగ్ బాస్. మరి ఎవరు ఏ టీంలోకి వెళ్లారు, ఏ టీంలకి పోటీ పడింది అనేది ఈ రోజు హైలైట్. అయితే మధ్యలో గాసిప్స్, కంటెస్టెంట్ల ముచ్చట్లతో ఎపిసోడ్ అలాగే నడిచిపోయింది. అయితే మణికంఠ తన వైఫ్ గురించి చెప్తూ విష్ణుప్రియ దగ్గర మరోసారి ఎమోషనల్ అయ్యాడు. ఇలాగా సంగతులపైన ఇప్పుడు ఒక లుక్ వేద్దాం. ఇక ఈ రోజు ఎపిసోడ్ ను పొద్దున్నే ఫుల్ ఎనర్జెటిక్ గా డాన్స్ తో మొదలు పెట్టారు కంటెస్టెంట్లు. అయితే రాత్రి ఏడ్చిన హ్యాంగ్ అవుట్ కి తలనొప్పి అంటూ ఒక మూల పడుకున్నాడు మణికంఠ. ఇక మన నాగపంచమి హీరో పృథ్వీ పేస్ట్ అనుకొని ఫేస్ వాష్ బ్రష్ పైన వేసుకోగా నిఖిల్ చూసి ఆపాడు. రేయ్, నువ్వు ఇప్పుడు అదేసుకున్నావేంటి, అది ఫేస్ వాష్ రాది టూత్ పేస్ట్ అనుకున్నావా అంటూ కాసేపు అందరు కూడా బాగా నవ్వుకున్నారు. ఇక గార్డెన్ ఏరియాలో బేబక్క, శేఖర్ భాష కాసేపు కామెడీగా కరాటే ప్రాక్టీస్ చేశారు. ఇక రాత్రి నామినేషన్స్ టైంలో విష్ణుప్రియ, మణికంఠ మధ్య చిన్న డిస్కషన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో విష్ణు, మణిబాబు కాసేపు ముచ్చట్లయితే పెట్టుకున్నారు. అయితే మరోసారి తన భార్య గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు మణికంఠ. ఇక ఈ షో నుంచి బయటకు వెళ్ళాక వైఫ్ యాక్సెప్ట్ చేయదు, నా మిస్టేక్ కదా, నెగిటివ్ గా ఆలోచించే పర్సనాలిటీ నాది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మణికంఠ. లేదు, తను అర్థం చేసుకుంటుంది, పక్కా అర్థం చేసుకుంటుందిలే అంటూ విష్ణుప్రియ కాసేపు సర్ది చెప్పింది. కానీ నా వల్ల వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది కదా అంటూ మణికంఠ మళ్ళీ ట్యాప్ విప్పేశాడు. మరోవైపు నైనికాతో నిఖిల్ సరదాగా మాట్లాడాడు. చెప్పు, మీ అబ్బాయి పేరు చెప్పు అంటూ కాసేపు ముచ్చట్లయితే పెట్టారు. ఇక దీనికి నైనిక చాలా సిగ్గుపడింది. తర్వాత నెమ్మదిగా మనుషులతో మాట్లాడడం స్టార్ట్ చేశారు మణికంఠ. ఆల్రెడీ నువ్వు స్పేస్ తీసుకోవడం అందరూ చూసేశారు, ఇక అందరితో కలవడం చూస్తే బాగుంటుంది అంటూ మణికంఠకి సలహా ఇచ్చింది ప్రేరణ. ఇక కాసేపటికి ఆదిత్య కూడా మణికంఠ దగ్గరకు వచ్చి మాట్లాడారు. నా లోపల నీ వైఫ్ లవ్, కేరింగ్ తప్ప ఇంకేమీ లేదు, హార్ట్ఫుల్ గా నీకు కనెక్ట్ అయ్యాను మని. ఒకటి గుర్తుపెట్టుకో, పబ్లిక్ నిన్ను కాపాడతారు, అంతకంటే నేను చెప్పను అంటూ ధైర్యం చెప్పి ఆదిత్య వెళ్ళిపోయాడు. కానీ దీనికి కూడా మణికంఠ మళ్ళీ ఏడుస్తూ ఈ రోజు నుంచి 7వదని ఫిక్స్ అయ్యా నేను అంటూ బిగ్ బాస్ తో అన్నారు. ఇక తర్వాత అందరినీ కూర్చోబెట్టి నెక్స్ట్ ఏంటో చెప్పాడు బిగ్ బాస్. ముగ్గురు చీఫ్లు ఉన్నారు కాబట్టి వీళ్ళకి సైన్యం కూడా ఉండాలి, కనుక వీళ్ళు ముగ్గురు తమ టీంలని రెడీ చేసుకుంటారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పారు. అయితే నబీల్, శేఖర్ భాష, బేబక్లకి బిగ్ బాస్ ఒక ఆఫర్ ఇచ్చారు. ఒక అడుగు దూరంలో చీఫ్లు అవ్వకుండా ఆగిపోయారు కాబట్టి వీళ్ళు వాళ్ళకి నచ్చిన చీఫ్ టీంలోకి వెళ్లే అవకాశం కూడా ఇచ్చారు బిగ్ బాస్. దీంతో ముగ్గురు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక ముందుగా శేఖర్ భాషకి ఏ టీంలోకి వెళ్తావు అంటూ అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. యాష్మి దగ్గర నా చిట్టా మొత్తం ఉంది, నేను ఎప్పుడు తిట్టనా ఎప్పుడు పడుకుంటా అని రాస్తోంది, కనుక నేను తన దగ్గరే ఉంటాను, అప్పుడు నాకే మంచిది అంటూ యాష్మి గ్రూప్ లోకి చేరిపోయాడు భాష. ఇక ఒక మంచి లీడర్ అంటూ నిఖిల్ టీంలోకి బేబక్క వెళ్ళిపోయింది. తర్వాత రావడం తోడుగా బడ్డీగా వచ్చాను కాబట్టి నైనికాతో కంటిన్యూ అయిపోతా అంటూ నబీల్ తన టీంలోకి వెళ్లారు. ఇలాగ ముగ్గురు 3 టీముల్లోకి వెళ్ళగా తర్వాత మిగిలిన కంటెస్టెంట్లు కూడా టీంలో చేరేలాగా చీఫ్లను ఇంప్రెస్ చేయడం అంటూ బిగ్ బాస్ అయితే చెప్పారు. ఇక అంతా సెట్ అయిన తర్వాత ఒకరినొకరు బిగ్ బాస్ పిలవగా వాళ్ళు తమ టీంలోకి కావాలనుకునే చీఫ్లు ఎవరో రీజన్ చెప్పి మరి వాళ్ళను ఆహ్వానించాలి. అయితే ఒకరికంటే ఎక్కువ మంది చీఫ్లు ఒక కంటెస్టెంట్ ను కోరుకుంటే అప్పుడు ఎవరి టీంలోకి వెళ్లాలో ఆ కంటెస్టెంట్ డిసైడ్ చేసుకోవచ్చు అన్నమాట. ముందుగా ప్రేరణ కోసం నిఖిల్, యాష్మి పోటీ పడగా యాష్మి టీంలోకి వెళ్ళింది ప్రేరణ. తర్వాత ఆదిత్య, సీతలను నైనిక తన టీంలోకి తీసుకుంది. ఇక మణికంఠ కోసం కేవలం నిఖిల్ మాత్రమే నిలబడ్డాడు, దీంతో తన టీంలోకి వెళ్ళాడు. అయితే విష్ణుప్రియ కోసం ఎవ్వరూ లేచి నిలబడకపోవడంతో చివరికి నైనిక తన టీంలోకి తీసుకుంది. ఇక అభయ్ కోసం యాష్మి, నిఖిల్ పోటీ పడగా యాష్మి టీంలోకి వెళ్ళాడు అభయ్. పృథ్వీ కోసం కూడా నిఖిల్, యాష్మి పోటీ పడి యాష్మి టీంలోకి వెళ్లేందుకు ఇష్టపడ్డారు పృథ్వీ. ఇక యాష్మి, నైనికల టీంలోకి 4 సభ్యులు రాగా నిఖిల్ టీంలో 2 ఉన్నారు. ఇక దీంతో చివరి కంటెస్టెంట్ అయిన సోనియాకి ఛాన్స్ లేకుండా నిఖిల్ టీంలోకి వెళ్లాలని బిగ్ బాస్ అయితే చెప్పారు. ఇక వెళ్లే ముందు సోనియా ఒక డైలాగ్ కొట్టింది. ఈ ఆడపుల్లిని టీంలో హ్యాండిల్ చేస్తేనే నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ బయటపడతాయి, కనుక చేయగలడో లేదో నేను చూడాలి అంటూ చెప్పింది సోనియా. ఇలాగ మొత్తానికి నైనిక టీంలో నబీల్, ఆదిత్య, సీత, విష్ణుప్రియ, నిఖిల్ టీంలో బేబక్క, సోనియా, మణికంఠ, యాష్మి టీంలో శేఖర్ భాష, అభయ్, పృథ్వీ, ప్రేరణ జాయిన్ అయ్యారు.
ఇక నిఖిల్ టీంలో తక్కువ మెంబర్స్ ఉండటం, యాష్మి నైనిక టీంలో ఈక్వల్గా ఉండటంతో ముందు యాష్మి నైనిక టీంకి ఒక పోటీ పెడతాము అంటూ బిగ్ బాస్ అయితే ప్రకటించారు. ఇక ఆ తర్వాత నిఖిల్ దగ్గరకు వచ్చి విష్ణు మాట్లాడింది. నేను మణికంఠ కంటే వీకా, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటూ నిఖిల్ని అడిగింది. నిన్ను ఎవరైనా సెలెక్ట్ చేస్తారు కానీ మణికంఠను ఎవరు సెలెక్ట్ చేయరని నాకు తెలుసు, అందుకే వాడి కోసం నిల్చున్నాను అంటూ నిఖిల్ కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఇక మరోవైపు ఏమో టవల్స్ అన్నీ ఒకేలాగా ఉండటము, తన టవల్ కూడా బ్లూ కలరే అవ్వడంతో బై మిస్టేక్ ప్రేరణ టవల్ వాడేశాడు ఆదిత్య. దీంతో చూసుకోవాలి కదా అంటూ ప్రేరణ కాస్త గొడవ పెట్టింది. ఇక దీంతో బిగ్ బాస్ కొత్త టవల్ పంపాడు. ఇంకోవైపు బాత్రూంలు నీటిగా ఉంచడం లేదు అంటూ సోనియా, యాష్మి, మణికంఠ సహా కొంతమంది మధ్య చిన్నగా గొడవ అయితే జరిగింది. ఇక ముందుగా నైనిక, యాష్మి టీంలకి బాల్ పట్టు, గోల్ కొట్టు అంటూ ఒక గేమ్ అయితే పెట్టారు బిగ్ బాస్. ఇందులో గెలిచిన టీము నిఖిల్ టీం నుంచి ఒకరిని తమ టీంలోకి తీసుకోవచ్చు అంటూ పెద్ద ఫిట్టింగే పెట్టారు. ఇక ఈ గేమ్ 2 రౌండ్లలో జరిగింది. ముందుగా నైనిక టీం నుంచి ఒకరు కూడా మొదటి రౌండ్లో గోల్ కొట్టలేకపోయారు. యాష్మి టీం నుంచి మాత్రం అభయ్ ఒక గోల్ అయితే కొట్టారు. ఇక 2 రౌండ్లలో కూడా నైనిక టీం గోల్ కొట్టలేకపోయింది. ఇక దీంతో 2వ రౌండ్లు ఆడకుండానే యాష్మి టీం విన్ అయిపోయిందనే చెప్పాలి. ఇక దీంతో అందరూ తెగ ఎగిరి గెంతేశారు. మరి గెలిచిన యాష్మి టీము నిఖిల్ టీం నుంచి ఎవరిని తీసుకున్నారో నెక్స్ట్ ఎపిసోడ్లోనే తెలుస్తోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం అయిపోయింది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.